హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే. దీన్ని నేషనల్ కన్జ్యూమర్స్ డే అని కూడా అంటారు. యాక్చువల్గా ఇది ఇండియాలో మనకి ఇప్పుడు డిసెంబర్ 24th జరుగుతుంది, బట్ వరల్డ్ వైడ్గా అయితే మార్చ్ ఆ టైంలో జరుగుతుంది. బట్ ఏ విధంగా చూసుకున్న కన్జ్యూమర్ రైట్స్ డే అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. వినియోగదారుడు, కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వినియోగదారుల చట్టం అనేటువంటిది ఇది యాక్చువల్గా యాక్సెప్ట్ చేయబడింది ఎప్పుడంటే 1986 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేశారు యాక్చువల్గా, అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో 1986లో దీన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అందరూ కూడా దీనికి ఆటోమేటిక్గా బిల్లుని ఆమోదించారు. ఎందుకంటే మనం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అప్పటిదాకా పాతప్పుడు ఎవరో చిన్న చిన్న కిరాణా షాపుల్లో కొన్నా, లేదా ఆరోగ్యం పాడైనా, ఎక్కడైనా కల్తీవి కొన్నా పాడైనా వాటికి సరైన రైట్ ఉండేది కదా. అంటే వెళ్ళి ఎవరన్నా అడిగినా, పోలీసులను ఆశ్రయించినా, వాళ్ళు అడిగితే వాళ్ళు అబద్ధాలు చెప్పడమో లేదా వాళ్ళ ద్వారా ఏదైనా మ్యానిపులేట్ చేయడమో చేసేవారు. బట్ ఈ యాక్ట్ వచ్చాక కన్జ్యూమర్కి ఒక రైట్ ఏర్పడింది. కన్జ్యూమర్కి రైట్ ఏర్పడడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎక్కడికైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ కల్తీ సరుకు కనుక తీసుకుంటే, అంటే సరుకు బాగుండి పైకి ఏదో ప్యాకింగ్ బాగుంటుంది, లోపల తిన్న తర్వాత ఏదైనా ఫుడ్ ఇంపాక్ట్ అయినా, ఫర్ సపోజ్ ఫుడ్ తీసుకుంటే ఫుడ్ ఇంపాక్ట్ అయింది అనుకోండి, ఆ ఫుడ్ ఇంపాక్ట్ అయితే ఆ షాప్ వాడిని అడిగితే సరైన సమాధానం చెప్పకపోతే ఈ యాక్ట్ ప్రకారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీసులు ఒకవేళ రిసీవ్ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏమన్నా బ్యాక్ సైడ్ ఉండి ఏమైనా ఇబ్బందులు అయి ఉంటే కనుక, అనేక ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు ఏమైనా ఉంటే తీసుకోకపోతే కనుక డైరెక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వచ్చు. అలాగే అందరికీ, మెయిన్ అధికారులందరికీ కూడా నేను చెప్పచ్చు. ఈవెన్ చాలా చాలా పెద్దవాళ్ళకి, సీఎం కూడా దీన్ని కంప్లైంట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఈ యాక్ట్కి ఇంత బలమైన విధానం ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు భయపడతారు, అమ్మో మన మీద గొడవ పడడం, మన మాలు మూసుకుపోతున్నామని. ఈరోజు చాలా వరకు సోషల్ మీడియా పుణ్యమని ఈ యాక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కడైనా ఫుడ్ తేడా వచ్చిందంటే వాళ్ళు వెంటనే వీడియో పెడుతుంటే కనుక ఆ విషయంలో తేడా అస్సలు వెంటనే జరిగిపోతున్నాయి. వెంటనే రావడం, సీజ్ చేయడాలు కూడా జరుగుతున్నాయి. తర్వాత ఏమైనా సరే వాళ్ళు ఏదో తెరిపించుకోవడం అది మామూలే. అయితే కన్జ్యూమర్ వినియోగదారులలో ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏంటంటే, యాక్ట్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది బాగా తెలుసుకోవాలి. రైట్ డే గురించి చదువుకోవాలంటే, అంటే మనం మామూలుగా చూసేటప్పుడు ఈ యాక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే ఈ యాక్ట్ని ఎలా అప్లై చేయాలన్నది ఖచ్చితంగా ప్రతి వినియోగదారుడు తెలుసుకోవాలి. బిల్లు తీసుకోవాలి. మెయిన్ చిన్న చిన్న కిరాణా షాపుల్లో బిల్లులు అవి అవసరం లేదు, కానీ మెయిన్ పెద్ద పెద్ద షాపులకు వెళ్ళినప్పుడు, అంటే దాదాపు ఒక 1000 రూపాయలు 2000 సరుకులు తీసుకున్నప్పుడు బిల్లు తీసుకోవడం చాలా వరకు మంచిది. మనకి తెలియకుండా షాపింగ్ మాల్స్కి వెళ్తుంటాం, అక్కడ ఏకంగా 5000 10,000 బిల్లు అవుతుంది. వాడు ఒక్కోసారి బిల్లు ఇస్తాడు, అయితే ఆ బిల్లు ఎక్కడో పడేస్తాం, ఇక్కడ మ్యాక్సిమం దాచడానికి ఉంచండి కొన్ని రోజులు. ఎందుకంటే ఏదైనా తేడా వస్తే ఆ బిల్లు చూపించి వీళ్ళ దగ్గర కొన్నామని నిరూపించడానికి ఉంటుందన్నమాట. ఆ విధంగా చూసుకుంటే ఇప్పటిదాకా ప్రతిదీ కూడా కొన్ని లోపాలు జరిగాయి. చాలా షాపింగ్ మాల్స్లో లోపాలు జరిగినప్పుడు వాటి మీద యాక్ట్ తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, కల్తీ ఆహారం వాటి మీద రైట్ ఉంది. అలాగే మనకి దుస్తులు, కొంతమంది వేసుకున్న దుస్తులు కొంతమందికి పడవు. అలాగే ప్రతి దాని మీద, ప్రతి వస్తువు మీద కూడా కల్తీ అనేటువంటి ముద్ర పడిపోతుంది. ఆ ముద్రని తగ్గించడానికి అన్ని విధాలా కూడా ప్రయత్నిస్తారన్నమాట. ఈ రైట్ యాక్ట్ సంబంధించిన కన్జ్యూమర్ వినియోగదారుల ఫోరం అని ఉంటుంది, ఆ చట్టానికి సంబంధించి ఆ అధికారులు వచ్చి సీజ్ చేస్తారు. మ్యాక్సిమం రెవెన్యూ అధికారులు ఉంటారు దీనికి. రెవెన్యూ అధికారులు కాకుండా ఇంకా కొంతమంది పోలీసులకి సంబంధం ఉంటుంది, ప్రతి ఒక్కరికి సంబంధం ఉంటుంది. ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే, ఒకసారి ఏకంగా ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడో షాపింగ్ మాల్లో జరిగిన విషయంలో ఎవరో సరిగ్గా సమాధానం చెప్పలేదని పీఎం గారికి మెసేజ్ పెట్టాడు ఒక అతను. వితిన్ ఇమీడియట్ ఎఫెక్ట్ అయింది. వెంటనే పీఎం ఫారం నుంచి అక్కడికి ఫోన్ వచ్చి, మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పీఎం గారికి వెళ్ళింది ఏకంగా మెసేజ్, ఆయన సీజ్ చేసే అవకాశం ఉందంటే ఆ ఫారం వాళ్ళు వచ్చి, ఆ షాపింగ్ మాల్ వాళ్ళు వచ్చి అతనికి, ఆ కన్జ్యూమర్కి క్షమాపణ చెప్పించిన రోజులు ఉన్నాయి. సో ఏదైనా సరే పెరిగిన రోజుల్లో, అంటే మంచి టెక్నాలజీ వచ్చిన రోజుల్లో ఇప్పుడు ఇంకా ఫోన్తో ఈజీగా వచ్చేస్తున్నాయి, వీడియోసే వచ్చేస్తున్నాయి ఏకంగా. సో ప్రతిదాన్ని ఉపయోగించుకోవాలి. కల్తీ ఆహారాలను కానీ, కల్తీ వస్తువులను కానీ, అలాగే ఎటువంటివి ఎవరమ్మినా కూడా, ఎంత పెద్ద గొప్ప షాపింగ్ మాల్ వాడు అమ్మినా మనమేమి వాళ్ళతో గొడవ పడక్కర్లేదు. వెళ్ళి, సరే ఇది ఇలా జరిగింది, మమ్మల్ని ఏమైనా కంప్లైంట్ ఇచ్చుకోమంటారా, మీరు ఏమైనా ఇబ్బంది పడకుండా మాకు ఏమైనా సెట్ చేస్తారా అంటే వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు. వాళ్ళని బతిమాలుతూ ఈ చట్టం ద్వారా భయపెట్టే విధానం చేయాలి. లేదంటే వాళ్ళు బాగా బలమైన వాళ్ళైతే సైలెంట్గా ఈ విధానాన్ని అమలు చేయాలి. చేయడం వల్ల వస్తాయి 1-2 గొడవలు. కాకపోతే ఒకటి, మన హక్కుని మనమే పరిరక్షించుకోకపోతే ఈ హక్కులన్నీ కాలు రాసుకుంటూ పోతారు, కొన్నాళ్ళకి యాక్ట్లే లేకుండా పోతాయి. వినియోగదారుల ఫోరం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బిల్ అనేటువంటిది ఎలా ఉంటుందో పరిస్థితి, మీకు ఒక్క సినిమా చూసుంటారు, అందులో బంగారానికి బిల్లు ఇమ్మని చెప్పేసి, బంగారానికి చిన్న చిన్న వస్తువుకి బిల్లు తీసుకున్నా ఆ ట్యాక్స్ రూపంలో వచ్చింది పేద ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్తాడు అతను ఏకంగా సీఎం గారు. అంటే ఏంటి, చాలాసార్లు మనం బిల్లు తీసుకోకపోవడం వల్ల ట్యాక్స్ వాడికి చేరిపోతుంది. అంటే ఏది 5 రూపాయలు 10 రూపాయలు పక్కన పెడితే 1000 రూపాయలు 2000 తీసుకున్నప్పుడు బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్నప్పుడు
ఆ ట్యాక్స్ వాడికి చేరిపోతుంది అనమాట, ఎవరికి బ్లాక్ మనీలో కలిసిపోతుంది. అలా కాకుండా మనం బిల్ తీసుకుంటే అది ఖచ్చితంగా ట్యాక్స్ రూపంలో చేరి గవర్నమెంట్కి వెళ్తుంది, మనకు ఉపయోగపడుతుంది. చాలా వరకు ఇలాంటి విషయాలు మనం సినిమాలు చూసిన మన అదృష్టం ఏంటంటే కొన్ని మూవీస్ ద్వారా తెలుస్తాయి, కొన్ని ఆర్టికల్స్ ద్వారా తెలుస్తాయి, పేపరు మీడియా వీటన్నిటి ద్వారా తెలుస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకొని మనం వినియోగదారులుగా రోజు పిల్లలకి అలాగే ఏం ఫుడ్ పెడుతున్నాం, అలాగే మనం ఏం తింటున్నాం, అది మంచిదా కాదా, అలా చెయ్యొచ్చా అక్కర్లేదా అన్నది పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు హెల్తీగా ఉన్నారు అనుకోండి ప్యూర్గాని, వాళ్ళకి కంప్లైంట్ అవి రాకపోతుంటే సార్ మీరు ఏం తింటున్నారు, వాళ్ళకి తెలుసుకోవడంలో తప్పలేదు. వాళ్ళకంటే నేనే గొప్పగా కొంటున్నాను, మంచి మంచి ప్యాకెట్లు కొంటున్నాను అనుకోకూడదు. ఎందుకంటే ప్యాకెట్లోనే అన్నీ బాగుంటాయని అనుకోకలేదు, విడిగా కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ చిన్న చిన్న ప్యాకెట్లు జీలకర్ర ఇలాంటివి వస్తుంటాయి, మంచి జీలకర్రలో ఏవో డూప్లికేట్లు అయ్యాయని కూడా చూపించారు. అలా కాకుండా విడిగా కొన్న జీలకర్రే బాగుంటుంది నిజానికి గ్రాముల లెక్కన. అంటే క్వాలిటీ ఎక్కడుంటే అక్కడ అది ఏ విధంగా ఉందన్నది చూసుకోకూడదు, ప్యాకింగ్లో ఉందా వితౌట్ ప్యాకింగ్లో ఉందా అన్నది. కొన్ని వస్తువులు అలాగే ఉంటాయి కాబట్టి సో ఏ విధంగా చూసుకున్నా కన్జ్యూమర్ డేని అబ్జర్వ్ చేయండి, రైట్ ద డేని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.